దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ఈ దినం ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చిందిగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని యేసు నామమును అడిగి వేడుకొంచి ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఓరకునుము, కన్నీళ్లు విడిచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. దేవుడు ఇస్తున్నటువంటి వాక్కు, దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానం, దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి దేవుని పిల్లల ఒక అభయమును మనం చూసినట్లయితే, దేవుడు తన ప్రజల యొక్క కన్నిటిని రోదనను దేవుడు చూచి అంటూ ఉన్నాడు, ఏడువక ఊరకునుము, నీవు కన్నీళ్లు విడిచుట మానుము, నీ శత్రు దేశముల నుండి మిమ్మల్ని విడిపించేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుళ్ళరా, మనము కన్నీళ్లు కార్చితే మన దేవుడు సంతోషపడే దేవుడు కాదు, కానీ మనతో ఆయన బాధపడే దేవుడు, మనతో కూడా కన్నీళ్లు కార్చే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. తన ప్రజల యొక్క రోదనను దేవుడు చూస్తూ ఉంటున్నాడు, వేదనను దేవుడు చూస్తూ ఉంటున్నాడు. లాజరు చనిపోయినప్పుడు ఆ కుటుంబం అంతా కన్నీరుతో ఉంటే, దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా కన్నీరు కార్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం వాక్యంలో. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే కన్నీరు కాలుస్తూ ఉంటున్నారో, ఈరోజు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఈరోజు ఎవరైతే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటున్నారో, ప్రభువా ఈరోజు నా కన్నీరును తొడవా, నాకు దుఃఖమును నువ్వు సంతోషముగా మార్చవా, ఈరోజు నా పరిస్థితిని నువ్వు చూడవా, నాకు సహాయం చేయవా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, నాకున్నటువంటి శ్రమ అనేటువంటి చెర నుండి, నాకున్నటువంటి దుఃఖం అనేటువంటి చెర నుండి నాకు విడుదల ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నారు కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏడువక ఓరకునుము, కన్నీళ్లు విడిచుట నీవు మానము, నీకు ఒక విడుదల నేను ఇవ్వబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకరోజు దేవుని బిడ్డలారా, సమాజ మందిరపు అధికారి యాజకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుమార్తె చావుకు సిద్ధంగా ఉంది, ఒకసారి వచ్చి నాకు సహాయం చేయవా, నా కుమార్తెను బ్రతికిపోవని ఆ యాజకుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ గృహానికి రాక మునిపే ఆ కుమార్తె చనిపోతుంది. ఆ గృహంలో ఉన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, యేసు ప్రభుని తొందర పెట్టకు, నీ కుమార్తె చనిపోయిందని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ గృహానికి వస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ గృహంలో ఒక దుఃఖము, ఆ గృహంలో ఒక కన్నీరు, ఆ గృహంలో ఒక వేదన, కుమార్తె చనిపోయింది, అంతా అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబం దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి, మరి ఆ కుమార్తెను నిద్రించుచున్నటువంటి కుమార్తెను దేవుడు లేపి, దేవుని బిడ్డలారా, ఆ చనిపోయిన కుమార్తెను దేవుడు లేపి స్వస్థపరిచి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు అక్కడ చేశాడు. వారి యొక్క కన్నీటిని దేవుడు తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. వారి యొక్క దుఃఖమును సంతోషముగా మార్చి ఆ కుటుంబం యొక్క పరిస్థితిని దేవుడు మార్చి వేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ కుటుంబం కూడా వేదనతో ఉందేమో, ఒక కన్నీరు లోయగుండా నీవు ప్రయాణం చేస్తున్నావేమో. ఉదయకాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఏడువక ఊరకునుము, నీవు కన్నీరు విడిచుట మానుము, నీకొక విడుదల, విమోచన, నీకొక సహాయమును ఈరోజు నేను చేయబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం ఏ పరిస్థితులు మనం జీవిస్తున్నప్పటికీ కూడా మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు విడుదలనిచ్చే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు మనతో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకని ఉన్నారు, యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఏడువక ఊరకునుము, కన్నీరు విడిచుట మానుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి, ఆదరణతో కూడినటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆదరించి సహాయమును దయచేయమని యేసు నామమున అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.